హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. గుడ్ ఛాన్స్ కదా, మరి బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు, కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, డీటెయిల్స్ తెలుసుకోండి. స్కిప్ చేయకండి, మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గుడ్ ఛాన్స్. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఉందా లేదా, అప్లికేషన్ మోడ్ ఆన్లైనా ఆఫ్లైనా ఏంటి, డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెండి, మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోతాం డెడ్ చేయకుండా. సో చూసుకుంటే మనకు డిగ్రీ అర్హతతో అయితే మనకు జస్ట్ ఫర్ మనకు ఇంటర్వ్యూతో ఎగ్జామ్ జాబ్స్ అనమాట. సారీ. సో చూసుకుంటే డిగ్రీ అర్హతతోటి మనకైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. జస్ట్ ఫర్ మీకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో చూద్దాం మరి డీటెయిల్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుంటే మనకు సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐసి, ఇందులో మనకు వచ్చేసి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే విడుదల చేశారు. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఓన్లీ ఫర్ మనకు క్వాలిఫికేషన్ కూడా తక్కువనే అడుగుతున్నారు, అంత పెద్ద క్వాలిఫికేషన్ కూడా అడగట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ వాక్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటున్నారు. సో చూద్దాం, డీటెయిల్స్ అన్ని క్లారిటీగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి ఇక్కడ 14 అప్రెంటిస్ ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కొన్ని విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ విభాగాలు ఏంటి, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విభాగాల్లో ఉన్నాయి చూసుకుంటే మనకు డిప్లొమా ట్రేడ్లు వచ్చేసి మనకు సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వచ్చేసి అందులో ఒకటి ఉంది. కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఒకటి ఉంది. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకు ఒకటి ఉంది. దాదాపు మనకు మొత్తం ఇక్కడ 4 విభాగాల్లో అయితే ఒక్కొక్కటి ఖాళీగా ఉంది. మరొకటి చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ ట్రేడ్లో చూసుకుంటే మనకు అది డిప్లొమా ట్రేడ్. ఇందాక నేను చెప్పిన డిప్లొమా ట్రేడ్లో మనకి ఏమేమి ఖాళీలు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ట్రేడ్ అంటే డిగ్రీ తోటి అనమాట. ఈ ట్రేడ్లో వచ్చేసి మనకు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉంది కదా, ఓషనోగ్రఫీ, ఇందులో వచ్చేసి మనకు 7 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు డిప్లొమా ట్రేడ్లో కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ట్రేడ్లో కొన్ని విభాగాల్లో ఖాళీగా అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ ట్రేడ్లో వచ్చేసి మనకు దాదాపు 7-10 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి, అప్రెంటిస్ ఖాళీలు. అందులో వచ్చేసి మనకు ఒక 4 ఖాళీగా ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా డిప్లొమా అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు వదులుకోవద్దు, నెగ్లెక్ట్ చేయకండి. మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది కూడా, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ జాబ్ చేస్తూనే సాలరీ తీసుకోవచ్చు, వర్క్ నేర్చుకోవచ్చు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మరొకటి, ఇంకా ఎలిజిబిలిటీ ఏముండాలి, మరి క్వాలిఫికేషన్ ఏముండాలి, మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదంటే కళాశాల నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 ఏళ్ల డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనకు యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి అయితే మనకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగం ఉంది కదా, ఏదైతే ఉందో దానిలో 3 ఏళ్ల డిప్లొమా లేదనుకుంటే దానికి సమానం ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అర్హత కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఏదైనా సైన్స్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని గ్రాడ్యుయేషన్ ట్రేడ్లో కూడా జాబ్స్ ఉన్నాయి, కాబట్టి దానికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా విభాగంలో మనకు సైన్స్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, లేదనుకుంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలంటే పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో తప్పకుండా ఇక్కడ ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి. సో మిస్ కాకుండా అప్లికేషన్ అది చేయండి. ఏజ్ విషయానికి వస్తే మరి ఏజ్ ఎంత ఉండాలని చూసుకుంటే 18 నుంచి 26 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి. ఈ యొక్క ఏజ్ అయితే గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల పైన ఉండాలి, 26 ఇయర్స్ బిలో ఉండాలి. ఇంకేమన్నా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ సడలింపు ఉంటే ఇస్తారు, లేదనుకుంటే లేదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్, మరి మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనుకుంటే మనకు ఆన్లైన్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ అయితే పంపాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ అయితే కదా, గుర్తుపెట్టుకోవాలి. సో మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉన్నాయి, మనకు అప్లికేషన్ చేసిన తర్వాత వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు జనవరి 8, 2026 తేదీన మనకైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని పిలుస్తారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి. ఇంకొక
5-6 డేస్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అని షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీ ఇంటిమేషన్ ఉంటుంది కాల్ ఆర్ ఈమెయిల్ త్రూ. సో వాళ్ళనైతే డైరెక్ట్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే డైరెక్ట్ అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ మీరు అప్లికేషన్ చేస్తారు, మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు, మెరిట్లో ఉన్న కాల్ లెటర్స్ వస్తాయి, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూలో కనుక మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్ మీకు జాబ్ అనమాట. సో ఇది ప్రాసెస్, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్లను కూడా ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. www.nio.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి, ఆన్లైన్ అప్లికేషన్. సో మీ డీటెయిల్స్ ఏమేమి అడుగుతున్నారో క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయండి తప్పులు లేకుండా. మీ యొక్క అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అంటే మీ స్టడీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి తప్పు లేకుండా. ఎందుకంటే మెయిన్గా మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ని తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. సో తప్పు లేకుండా క్లియర్గా ఒకసారి ఫిల్ చేసిన తర్వాత చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అదేవిధంగా హార్డ్ కాపీని అయితే తీసి పెట్టుకోండి. ఇది ఈరోజు మంచి జాబ్ ఆపర్చునిటీ. మనకైతే డిప్లొమా అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకు ఇంటర్వ్యూతో ఉద్యోగాలు అనమాట. సో ఇది మరొక మంచి జాబ్ అండ్ విద్యా సంవత్సరం తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఇస్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.